త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఆగండి అత్తయ్య, నేను వడ్డిస్తాను. అమ్మా నువ్వు కూర్చోమ్మా, అందరం కలిసి తిందాం. లేదు మావయ్య, నాకు పెద్దగా ఆకలి వేయడం లేదు, మీకు వడ్డిస్తాను. అవసరం లేదు. ఇక్కడేమైనా విందు ఏర్పాటు చేశామా ఏంటి? మందిలో కూర్చున్న వాళ్ళకి వడ్డిస్తూ ఉండడానికి. టేబుల్ మీద అన్ని అందరికీ అందుబాటులో ఉన్నాయి, ఎవరికి వాళ్ళు వడ్డించుకోగలరు. అది కాదు, తనేదో అందరికీ వడ్డించాలని ముచ్చట పడుతుంది. మీ కోడలికి ముచ్చటగా ఉందేమో కానీ నాకు నచ్చాలి కదా. అమ్మా ఇప్పుడు ఏమైందని? సుధీర్, ఆఫీస్ టైం అవుతోంది, ఇంట్లో ఆడవాళ్ళ విషయాల్లో తలదూర్చుకో. తినేసి బయలుదేరు. అమ్మా నువ్వు కూర్చో, నువ్వు కాస్త తినమ్మా. వద్దులే మావయ్య. అమ్మా కూర్చోమ్మా. ఇవాళేంటో నాకు విపరీతమైన ఆకలిగా ఉంది. నేను కడుపు నిండా తినాలి. ఏంట్రా వచ్చి కూర్చొని కనీసం ఎవరిని పలకరించకుండా సైలెంట్గా తింటున్నావు? ఏంటి నాన్న, నేనేదో ఇప్పుడే ఫారెన్ నుంచి దిగొచ్చి మిమ్మల్ని అందరినీ పలకరించనట్టు అలా అంటున్నారు? ఇంట్లోనే ఉంటున్నాం, మాట్లాడుకుంటున్నాం కదా. రేయ్, ఇంట్లో ఉండి మాట్లాడుకుంటుంటే ఇప్పుడు తినేటప్పుడు సరదాగా మాట్లాడుకోకూడదని ఏమైనా రాసుందా? మధు ఏంటో ఆకలిగా లేదంటుంది. తనకు ఆకలిగా లేదంటే నువ్వు కూర్చొని ఒక్కడివే తింటున్నావేంటి? నీ భార్యను కూడా తినమని చెప్పొచ్చు కదరా. ఇప్పుడు మీకు ఆకలేస్తుంది, నేను తింటాను, అప్పుడు మీకు ఆకలి తీరిపోతుందా నాన్న? అదెలా తీరిపోతుంది? మరి అదే, ఎవరెవరికి ఆకలేస్తే వాళ్ళు తినాలి. ఆకలి లేదు అంటే బలవంత పెడుతూ బ్రతిమలాడుతూ కూర్చోడానికి ఎవరికీ ఓపిక లేదు. తనకు ఆకలేస్తే తను తింటుంది. దారిలో పనుంది నాకు. ఆఫీస్కి నువ్వు ఇంకో కారులో వచ్చాయి, లేకపోతే సుధీర్తో రా. నేను బయలుదేరుతున్నాను. వదనా 2 minutes వదనా, మనం బయలుదేరిపోదాం. గుడ్ మార్నింగ్ బాసు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాసు, ఇదేంటిది? మీరు సోలోగా వచ్చారు? పెళ్లి కావాల్సినవన్నీ నేనే జంటగా వచ్చాను. పెళ్ళైన మీరు ఇలా సెపరేట్గా వచ్చారు? ఏరా, ఏమైనా పేరంటానికి వస్తున్నామా? భార్యాభర్తలు జంటగా రావడానికి? నువ్వు చేస్తున్నదే అతి, మళ్ళీ ఆ అతి నన్ను కూడా చేయమంటావా? ఏంటి, భార్యాభర్తలు కలిసి రావడం అతే?
మరి ఆఫీసు కూడా భార్యాభర్తలు కలిసే రావాలి, కట్టకట్టుకుని రావాలని వెధవ లాజిక్లు నువ్వును. దృష్టి పని మీద పెట్టరా, ఎవరు ఎలా వస్తున్నారనే దాని మీద కాదు. ఓకే బాసు, పొద్దు పొద్దున్నే వాతావరణం బాగా వేడిగా ఉన్నట్టుంది. సంపు ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.